నేతన్న సర్కిల్, గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఎన్ఆర్ఐ ఎదురుగా ఉన్న నేతన్న సర్కిల్ మీరు చూస్తున్నారు. మంగళగిరి బ్రాండ్ అంబాసిడర్గా నేతన్నని ఎన్నిక చేశారు. అంటే వీవర్, నేత కార్మికుడి గుర్తుగా నేతన్న సర్కిల్ ఏర్పాటు చేశారు. ఈ సర్కిల్లో 6 రోడ్ల కూడలిది. గుంటూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు, అదేవిధంగా మంగళగిరికి, ఇట్లా 6 రోడ్ల జంక్షన్ నేతన్న సర్కిల్ మంగళగిరి. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది ఈ నేతన్న సర్కిల్. ఈ సర్కిల్ నుంచి అటుగా వెళ్తుంటే ఈ బస్సు వెళ్తుంది కదా, ఇది మంగళగిరి వెళ్తుంది. ఇటుగా ఈ లైను విజయవాడ వెళ్ళేది. ఇది యూటర్న్ తీసుకున్నారు కదా, యూటర్న్ తీసుకొని గుంటూరు, చిలకలూరుపేట డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆ లైను ప్రధాన కూడలిగా ఉండే ఈ నేతన్న సర్కిల్ని బాగా అభివృద్ధి చేశారు ఇటీవల కాలంలో. ఎందుకంటే ఎప్పుడు ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 6 కూడలి ప్రాంతం గల రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇటు నుంచి గుంటూరు వెళ్ళటం, గుంటూరు నుంచి విజయవాడ రావటం, మధ్యలో మంగళగిరి ఉండటం, అదేవిధంగా ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉండటం కూడా ఈ సర్కిల్కి బాగా ట్రాఫిక్ పెరిగింది. ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూసారా, ఈ ఫ్లైఓవర్ నుంచి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు. ఫ్లైఓవర్ మీదుగా కింద నుంచి మంగళగిరి రోడ్లోకి వచ్చే ఫ్లైఓవర్ అనమాట ఇది. పైనుంచి అలా విజయవాడ వెళ్ళిపోతుంది చూడండి, అది విజయవాడ వెళ్ళొద్ది. గుంటూరు విజయవాడ డైరెక్ట్ లైన్ అనమాట అది. ఫ్లైఓవర్ పైగా కింద నుంచి మంగళగిరి ఊళ్ళోకి వచ్చే వాహనాలన్నీ ఇలా వస్తాయి. ఇది గుంటూరు నుంచి మంగళగిరికి వచ్చే లైన్ అనమాట. ఈ కిందుగా యూటర్న్ తీసుకొని చిన్న కాకాని మీదుగా వెళ్తారటు. ఒకప్పుడు ఈ సర్కిల్ని వైస్ సర్కిల్ అనేవారు, ఇప్పుడు నేతన్న సర్కిల్గా నామకరణం చేశారు. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది ఈ సర్కిల్లో. ఇటీవల కాలంలో ఈ సర్కిల్ని బాగా డెవలప్ చేశారు. చుట్టూ చెట్లను పెంచి ప్రత్యేకంగా మగ్గం అనేస్తున్న చేనేత కార్మికుడిని, ఆ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది మంగళగిరికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారని తెలుస్తుంది. ఎందుకంటే గుంటూరు నుంచి వచ్చేవారికి ప్రథమంగా కనపడేది నేతన్న సర్కిలే. ఈ నేతన్న సర్కిల్ నుంచి ఇలా చూస్తున్నారు కదా, ఎడం చేయి తీసుకుంటే ఇటుగా ఎన్ఆర్ఐ వెళ్ళొచ్చు. ఎన్ఆర్ఐ మీదుగా గౌతమ్ బుద్ధ రోడ్డు డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఈ సర్కిల్ వెనుక భాగమే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, ఎన్ఆర్ఐ ఆసుపత్రి కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ ఏరియాలో బాగా డెవలప్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కడుతున్నారు. పచ్చని చెట్లు, గ్రీనరీ బాగా ఉంటుంది ఈ ఏరియాలో. కాలుష్యాన్ని నివారించేందుకు ఈ చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే సెంటరు మంగళగిరిలో మంచి గుర్తింపబడిన సెంటర్గా భావిస్తున్నారు ప్రజలు. ఆ ఫ్లైఓవర్ పైగా గుంటూరు విజయవాడ నాన్ స్టాప్గా వెళ్ళే వాహనాలన్నీ చూస్తున్నారు కదా, ఆ ఫ్లైఓవర్ పైగా వెళ్ళిపోతూ ఉంటాయి. కింద నుంచి యూటర్న్ తీసుకొని గుంటూరు డైరెక్ట్గా చిలకలూరుపేట కూడా వెళ్ళిపోవచ్చు యూటర్న్ తీసుకొని. ఏదైనా చెట్లు ఉండటం వల్ల ఈ కాలుష్యాన్ని చాలా వరకు నివారించవచ్చని చెప్తున్నారు. గతం కన్నా ఈ సెంటరు ఈ చెట్లు పెంచి ఇలా చేయటం వల్ల ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని బాటసారులు, ప్రయాణికులు చెప్తున్నారు. కాలుష్య నివారణలో చెట్లు పాత్ర కీలకం కాబట్టి చెట్లు పెంచడం మంచిదని కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు. 6 రోడ్ల కూడలు కాబట్టి ఈ సెంటర్కి మంచి పేరు వస్తుంది. అయితే ఈ సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ ప్రయాణికులు కోరుతున్నారు. ప్రభుత్వాలు ఇంత పెద్ద సెంటర్కి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నట్లయితే మరింత ఉపయోగంగా ఉంటుందని చాలామంది వాహనదారులు కూడా
విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి. ప్రభుత్వాలు చర్య తీసుకొని ఇక్కడ అలాంటి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మంగళగిరి నేతన్న సర్కిల్.